సో ఇవాళ ఒక్క సభ్యుడిగా మీరు ఎంటర్ అయింది. రేపు భవిష్యత్తులో కూడా సభలో ఇంకా రిప్రజెంటేషన్ కంటిన్యూ అవుతది అనే ఒక కాన్ఫిడెన్స్ మీ క్యాడర్‌లో గాని, పబ్లిక్‌లో గాని వచ్చింది. నేను ఐ డోంట్ హోప్ సో. హ్మ్. నేను ఇదేదో కంటిన్యూ అవుద్దని. అట్లని చెప్పి నిరాశ నిరాశ. గూడా ఉండను. ఇప్పుడు ఇది గెలిచా హ్మ్. ఇవాళ. హ్మ్. గెలవటం గూడా మాది కార్మిక పట్టణాలు, ఇండస్ట్రియల్ పారిశ్రామిక పట్టణాలు, 2 పట్టణాలు. 2,45,000 ఓట్లలో 2,00,000 ఓట్లు పట్టణ ఓటర్స్. అవును. వాళ్ళు కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉంటది. వాళ్ళకి అవును. ఇష్టపడితే ఎత్తుతారు. కొద్దిగా తేడా వస్తే కింద తొక్కేస్తారు. దిస్తారు. అందువలన నేను ఎలక్షన్‌లు ఎప్పుడు గూడా కాన్ఫిడెంట్‌గా చెప్పలేను. ఎలక్షన్‌లు మేమే గెలుస్తాం. ఎవరు గూడా గెలవలేరు. మీరు ప్రజాస్వామ్యం చూడండి. ఈ అవును. ప్రజాస్వామ్యం నేను అది గూడా చెప్పా ఇవాళ అసెంబ్లీలో. ఎవరు గూడా నో పార్టీ ఈజ్ పర్మనెంట్. నో హ్మ్. పార్టీ కెన్ ఫీల్ దట్ దే విల్ కంటిన్యూయస్‌లీ కమ్ ఇంటు ద పవర్. హ్మ్. మనం వి హావ్ సీన్ సెవరల్ లీడర్స్. రాజీవ్ గాంధీ చూసాం, ఇందిరాగాంధీని చూసాం, మన రాష్ట్రంలో ఎన్టీ ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం. రాజశేఖర్ రెడ్డి. రాసి ఎవ్వరు కూడా పర్మనెంట్‌గా అధికారం అనే అవును. సమస్యే లేదు. కాకపోతే ఒకళ్ళు 2 సార్లు ఉంటారు, ఇంకొకసారి ఉంటారు. పర్మనెంట్‌గా ఒకళ్ళు ఉంటే మళ్ళీ ఎన్నికలు ఎందుకు? ఈ వ్యవస్థ ఎందుకు? ఐడియాలజికల్‌గా చూస్తేనేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షం ఉంటది. ప్రజల ఆందోళనలు వాటికి. పార్టీ ఫంక్షనింగ్ లైన్ చూసుకున్నట్టయితే పొలిటికల్ ఫ్లేవర్ ఉంటుంది. పొలిటికల్ పరంగా చూస్తే కాంగ్రెస్‌తోని మద్దతులో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సహజంగా అధికార పక్షం ఉంటారు. రేపు ప్రజల సమస్యల్ని సభలో ప్రస్తావించాల్సినప్పుడు అల్టిమేట్‌గా ప్రజల పక్షం ఉండాలి గదా! ఈ 2 రకాల మానసిక సంఘర్షణలో అసెంబ్లీలో మీ వాయిస్ ఎలా ఉండబోతుంది? కొద్దిగా సంక్లిష్టమే. ఎందుకనంటే స్నేహ పార్టీని ఇప్పుడు పెళ్ళికో మంత్రం, చావుకో మంత్రం విడివిడిగా ఉంటాయి. అన్నిటికి చావు మంత్రం అవును. చెప్పలేం. పెళ్లి మంత్రం పెళ్లిదే, చావు మంత్రం చావుదే. శుభకార్యం శుభకార్యమే, అశుభకార్యం అశుభకార్యమే. ఇవాళ స్నేహంగా కలిసాం. కలిసిన వెంటనే ఏదో ఒకటి అనాలంటే అనలేం. కానీ తప్పు చేశారనుకోండి సున్నితంగానే చెప్తాము. ఇప్పుడు నేను ఇవాళ చెప్పింది కూడా అదే. ఆళ్ళు చేసిన ఆ తప్పులు మీరు చేయొద్దని చెప్పాను. అది సున్నితం చెప్పినట్లే హ్మ్. కదా! అదే పద్ధతిలో రేపు భవిష్యత్తు ఉంది. రేపు భవిష్యత్తులో కూడా అటువంటిదే. ఏదైనా తప్పు చేస్తే ఇది జరగకుండా ఇట్లా చేయాలి. ఇట్లా అయితే బాగుంటది. ఇవాళ అనేక సమస్యలు చెప్పా. అనేక మంది కింద స్థాయి శ్రామికులు వర్కర్సు, లేబరర్సు, లేతే వర్కింగ్ క్లాస్, లేతే చిన్న రైతులు అనేక మంది ప్రస్తావన చేశా. ఆటి మీద ఎప్పుడు కూడా నా గొంతు వినిపిస్తానే ఉంటా. వాళ్ళు మంచి ఉద్దేశం ఉంటే తీసుకుంటారు. తీసుకోలేదనుకోండి ప్రజా ఉద్యమాల్లో ఎట్లైనా ఉంటాను నేను. గవర్నమెంట్‌లో ఉన్నాం గదా! గవర్నమెంట్‌కి సపోర్ట్ అనే దాంతో ఏ కార్మిక వర్గాన్ని ఆపుతాను నేను? ఏఐటీసీ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్డు మీద రాస్తారు. రోడ్డు మీద ధర్నాలు చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు. మీరెవ్వరు ఎప్పుడైనా వాళ్ళకి టీఆర్ఎస్‌తో మాట్లాడుతూ, మీరు ఎప్పుడైనా ధర్నాలు చేసుకోండి తప్పులేదు. ఇప్పుడు అది అది ఉండాలని నేను కోరుకుంటాం. నేను ఇవాళ చెప్పింది కూడా నా పాయింట్ ఏంటంటే, ఆటి వలన వాళ్ళు దెబ్బతిన్నారు. బీఆర్ఎస్ దెబ్బతిందేంటంటే, నీకు ర్యాంకింగ్స్‌లో, రేటింగ్స్‌లో మనం నంబర్ 1గా ఉండొచ్చు స్టేట్. హ్మ్. ఏది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గానీ, ఎస్‌జీడీపీలో గానీ, లేతే పెర్ క్యాపిటాలో గానీ ఉన్నారు. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అంటే స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేకుండా బంగారం పెడితే జనం ఒప్పుకోరు. ఆ స్వేచ్ఛ గావాలి. నిర్బంధాలుండొద్దు. మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. భావం వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలి. సమ్మె చేసే స్వేచ్ఛ ఉండాలి. ఆందోళన చేసే స్వేచ్ఛ ఉండాలి. హ్మ్. అది ఇవాళ చెప్పాను. రేపు అదే. చెప్పే తర్వాత కూడా చెప్తాను. అందులో బయట అసెంబ్లీలో గొంతు వినిపిస్తాం. బయట కార్మిక వర్గం తరపున ఉంటాం. సపోజ్ ఎవరైనా పే మేధావులు ఉన్నారు వామపక్ష మీద వాళ్ళ మీద కేసులు పెట్టారనుకో వీళ్ళు పెట్టినా వ్యతిరేకిస్తాం. ఎందుకు పెట్టాలి? అది వ్యతిరేకిస్తాం. మా మూల సిద్ధాంతం ఏంటంటే కమ్యూనిజం. కమ్యూనిజం మూల సిద్ధాంతాన్ని వదిలేసి ఏదో ఇవాళ ఒక సీటు గెలిచాం కాబట్టి పొత్తుతో అవసరం లేదు. మా వాళ్ళ పొత్తు మాకు అవసరమైంది. మా పొత్తు కూడా వాళ్ళకు కూడా ఉపయోగం జరిగింది కదా!